ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్డ్. ఈ పక్కన ఒక చిన్న క్యాఫెటేరియా ఉంది, అందులోంచి ఒక వ్యూ కనిపిస్తుంది. నేను మీకు ఆ వ్యూ చూపిస్తాను, తర్వాత మనం కిందకి వెళ్దాం. ఒకసారి ఆ వ్యూ చూపిస్తాను. సో ఇది క్యాఫెటేరియా అనమాట, చిన్న కేఫ్. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లైక్ ఫుడ్ ఏదైనా తీసుకోవడానికి. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మైండ్ బ్లోయింగ్ కదా. చూడండి ఒకసారి కిందకి ఎంత వాటర్ వస్తుందో అసలు. ఇంకా మనం కిందకి వెళ్ళే స్కోప్ ఉంది, కిందకి కూడా నేను మీకు వెళ్ళి చూపిస్తాను. కానీ ఇక్కడి నుంచే చూడండి అలా ఉందో వ్యూ. ఇంకా ఒకసారి ఆ కార్నర్ కూడా ఒకసారి వెళ్తాను, అక్కడి నుంచి నేను చూపిస్తాను. భలే కట్టారు ఈ వ్యూ పాయింట్ లో కేఫ్. ఇవి స్టెప్స్ అన్నమాట, మనం కిందకి వెళ్ళడానికి స్టెప్స్. చెప్పాను కదా 1000 స్టెప్స్ ఉంటాయి మనం కిందకి వెళ్ళడానికి అని చెప్పేసి. ఒకసారి చూడండి ఇక్కడి నుంచి వ్యూ, అదిరిపోయింది కదా వ్యూ. ఎంత వాటర్ ఫోర్స్ వస్తుందో చూడండి పైనుంచి, ఆ కొండ పైనుంచి కిందకి. సూపర్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోయి నేను మీకు వాటర్ ఫాల్ క్లియర్ గా చూపిస్తాను కింద నుంచి. సో మనం కిందకి అయితే వెళ్ళిపోదాం పదండి. వాటర్ ఫాల్ తాలూకు ఇది అనేది ఇక్కడ రాశారనమాట, ఒడియాలో అండ్ ఇంగ్లీష్లో. సో ఇవి స్టెప్స్. టికెట్స్ అయితే ఏం లేవు, ఓన్లీ పార్కింగ్కి మాత్రమే మనీ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకసారి వ్యూ చూడండి పైనుంచి. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుంది ఆలోచించండి వ్యూ. కానీ ఎంత వాటర్ వస్తుందో చూడండి, ఎంత ఫోర్స్గా వస్తుందో. ఆ పై నుంచి ఆ కొండ లోపల నుంచి వస్తుంది వాటర్ ఇక్కడి నుంచి అలా వచ్చి కిందకి పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా ఉంది. వన్స్ మనం ఆ వ్యూ పాయింట్ దగ్గర కొంచెం చూసి, అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ దగ్గర చూసి మనం కిందకి కూడా నడుచుకుంటూ వెళ్దాం. నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అంతే, ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ ఏం లేదు, జస్ట్ బిస్కెట్స్ అవి ఉన్నాయి. నేను జస్ట్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి చూడండి అబ్బా వ్యూ. సార్ చూడండి ఎంత వాటర్ కిందకి వస్తుంది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్ పడుతుంది, అండ్ అక్కడ కూడా ఒకటి పడుతుంది, అండ్ ఇది చాలా పెద్దది. ఆ పై నుంచి అక్కడి నుంచి పడుతుంది. తెలిపోయింది కదా వాటర్ ఫాల్. చూడండి ఒకసారి వెనకాల వ్యూ, మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత ఫోర్స్ గా, మేబీ చాలా ఫోర్స్ గా వస్తుంది ఆ వాటర్ అయితే కిందకి. అంటే 3 కలిసి ఒక దగ్గర కలుస్తున్నాయి అనమాట. మీకు చూపించాను కదా ఆ మూడు కలిసి ఇక్కడ ఒక దగ్గర అయితే జాయిన్ అయ్యి అలా కొండల లోపల నుంచి అయితే ఫ్లో అవుతుంది వాటర్. అదిగోండి వాటర్ ఫాల్. సీరియస్లీ ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా వర్త్. ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఫ్లో అయితే చాలా ఎక్కువనే ఉంది. ఇటు కూడా ఫ్లో ఎక్కువ ఉంది. ఇటు కొంచెం నార్మల్గా ఉంది, అంటే వాటితో కంపేర్ చేస్తే ఫ్లో ఇది తక్కువే. బట్ ఇక్కడ కూడా వస్తుంది వాటర్. భలే ఉంది కదా వాటర్ ఫాల్. ఇక్కడ అండ్ అక్కడ ఈ 3. మనం కిందకి కూడా వెళ్దాం. ఇప్పుడు కిందకి వెళ్ళి నేను కింద నుంచి కూడా చూపిస్తాను. సో ఇలా అయితే కిందకి వెళ్తున్నాను. కానీ లొకేషన్ వెళ్ళే కొద్దీ అబ్బా ఏంట్రా బాబు ఈ ప్లేస్, నిజంగా ఒక హెవెన్ లాగా ఉంది. నేను ఇందాక అన్నాను కదా డ్రోన్ ఉంటే ఈ టైంలో బాగుండేది అని చెప్పేసి. సో చాలా బాగా క్యాప్చర్ చేసేవాడిని డ్రోన్ ఉంటే మాత్రం.
సో ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి, అంటే దానికి కొంచెం పక్కన ఉన్నాయి అనమాట స్టెప్స్, మనకు కనిపించవు. కొంచెం అటు నుంచి లెఫ్ట్ సైడ్కి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి వస్తే స్టెప్స్ ఉన్నాయి. మరి ఇది ఎంత కిందకి వెళ్తుందో తెలియదు, కానీ చూద్దాం. వెళ్ళే వరకు కిందకి వెళ్ళేదాకా ట్రై చేద్దాం. ఎంతవరకు కిందకి వెళ్ళగలిగితే అంత ట్రై చేద్దాం. చూడండి, అది నేను మీకు పైనుంచి చూపించాను కదా, అది ఇప్పుడు కొంచెం ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది కింద వరకు వెళ్తుంది. ట్రై చేద్దాం. స్టెప్స్ అయితే నాకు తెలిసి కింద వరకు ఉన్నట్టు ఉన్నాయి. ఉన్నాయిలేండి, ఇక్కడ వరకు ఉన్నాయి. సో నో ఇష్యూస్. ట్రై చేద్దాం మనం కింద వరకు వెళ్ళడానికి. అయితే కింద నుంచి మనకి ఇంకేమైనా మంచి వ్యూ కనిపిస్తుందేమో చూద్దాం. బట్ వాటర్ ఫాల్ మాత్రం హ్యూజ్, నార్మల్ హ్యూజ్ కాదు, వెరీ వెరీ హ్యూజ్. ఆల్మోస్ట్ దిగాను కిందకి. వామ్మో, చూడండి ఒకసారి వ్యూ. అసలు వర్త్ కమింగ్ హియర్, బట్ ఏంటంటే కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది ఏదైనా జరిగిందంటే ఇంకా మనల్ని అసలు మన గురించి ఎవరు ఆలోచించక్కర్లా, ఇంకా అలా ఉంటుంది అనమాట. వావ్, నేను ఎప్పుడు ఇలాంటి ఇంత పెద్ద వాటర్ ఫాల్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే సూపర్ అసలు. చూడండి, ఆల్మోస్ట్ ఆ కింద వరకు రావడానికి ట్రై చేశాను, కానీ ఆ కింద ఇంకా స్లోప్, బాగా స్లోప్ ఉందన్నమాట. నాకు తెలిసి ఆ కింద వరకు వెళ్ళడం రిస్క్. బట్ వాటర్ ఫాల్ అయితే మాత్రం నో వర్డ్స్ అసలు. కానీ ఏంటంటే మన అనంతగిరి ఇట్లాగా ఇక్కడ మనం స్నానాలు చేయడానికి వాటికి అయితే అవ్వదు, జస్ట్ మనం చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే. అదిరిపోయింది కదా వాటర్ ఫాల్. అది చూడండి, వెళ్ళది ఆ మధ్యలోంచి వస్తుంది వాటర్, ఆ కొండ మధ్యలోంచి వస్తుంది. ఇది కూడా నేను చిన్నది అనుకున్నాను, వన్స్ కిందకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది కూడా ఎంత ఫోర్స్ గా వస్తుంది అన్నది వాటర్. నాకు తెలిసి ఇంకా ఫోర్స్ ఎక్కువైతే, వాటర్ ఎక్కువైతే, నేను ఇప్పుడు కూర్చున్నాను కదా, దాని మీద నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఇదంతా కంప్లీట్ గా, అంటే బాగా వర్షాలు పడితే ఇది కంప్లీట్ గా వచ్చేస్తుంది. మీ అందరికి వాటర్ ఫాల్ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో సేమ్ అలానే ఉంది. మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట 3 ఉంటాయి అది ఇది అని చెప్పి. బట్ స్టెప్స్ దగ్గర నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటి మనోడు స్టెప్స్ అన్నాడు కదా, అక్కడ స్టెప్స్ లేవేంటి, అక్కడతో రోడ్ అక్కడ ఎండ్ అయిపోయింది కదా అంటే, అప్పుడు ఈ లెఫ్ట్ కి కార్నర్ కి బాగా వస్తే అప్పుడు అక్కడ స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఆ స్టెప్స్ లోంచి దిగిపోయాను. పెద్ద స్టెప్స్ ఏం కాదులేండి, ఈజీగా దిగిపోవచ్చు, ఎవరైనా దిగిపోవచ్చు ఈజీగా. బట్ కిందకు వచ్చిన తర్వాత మాత్రం నిజంగా నో వర్డ్స్ అసలు. నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద వాటర్ ఫాల్ ని నేను ఇంత దగ్గరగా నేను ఏ రోజు చూడలేదు. ఒక్కటి చిత్రకూట చూశాను, బట్ అది కూడా పై నుంచి చూశాను, కిందకైతే వెళ్ళలేదు. బట్ ఇది ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ ని మాత్రం ట్రై చేయండి. ఓన్లీ వర్షాకాలంలో ట్రై చేయండి. మేబీ వింటర్ లో కూడా కొంచెం వాటర్ ఫ్లో తగ్గచ్చు, లేదంటే పెరగచ్చు, డిపెండ్స్ అపాన్ ద రెయిన్స్. సమ్మర్ లో అయితే అసలు ట్రై చేయొద్దు, నాకు తెలిసి తక్కువ ఉంటుంది. బట్ ఇది బెస్ట్ సీజన్ రైనీ సీజన్. ఈ రైనీ సీజన్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటది ఫ్లో. సో నేను నా స్ట్రెస్ అంతా దీపోయింది. ఇప్పటిదాకా నేను డ్రైవ్ చేసుకొచ్చిన స్ట్రెస్ అంతా పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో కాసేపు ఇక్కడ స్పెండ్ చేసేసి మెల్లగా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చూపిస్తానని చెప్పాను కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. చెప్పాను కదా,
ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తానని చెప్పేసి, సో ఇదే ఆ ప్లేస్ అనమాట. వెనకాల చూసారా, అంటే ఐ మీన్ ట్రైన్ క్యారియర్స్ టైప్లో ఉన్నాయి చూసారా, ఇది పవర్ ప్లాంట్ అనమాట. వించ్ హౌస్ అంటారు అనమాట. చూడండి వెనకాల నేమ్ ఉంది, వించ్ హౌస్ అంటారు. సో ఇది ఇప్పుడైతే స్టాప్ చేసేసారు, బట్ ఒకప్పుడు ఇక్కడ వర్క్ అనేది జరిగేది. ఈ వెనకాల కనిపిస్తున్న ట్రాక్స్ ఏదైతే ఉన్నాయో అవి కింద వరకు వెళ్ళడానికి, మళ్ళీ కింద నుంచి పైకి రావడానికి. పక్కన స్టెప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ గా ఇది కూడా ఉంది. మేబీ ఇది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళడానికి యూజ్ చేసేవాళ్ళేమో, బట్ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. మహా అయితే ఆ డుడుమి వాటర్ ఫాల్స్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ మీరు అదే రూట్ లో ముందుకు వస్తే పవర్ హౌస్ కి టర్నింగ్ చూపిస్తుంది. ఆ పవర్ హౌస్ టర్నింగ్ నుంచి పైకి ఒక 2 కిలోమీటర్స్ పైకి ఎక్కితే ఈ వించ్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాం. ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది, వెరీ యూనిక్ ప్లేస్ అనమాట. చాలా మందికి తెలీదు ఇలాంటి ప్లేస్ మన ఒడిస్సాలో ఉంది అని చెప్పేసి తెలీదు. సో అందుకని చెప్పేసి నేను ఈ ప్లేస్ని చూపిద్దాం అని చెప్పేసి మీకు ఎలా అయినా చూపించాలని చెప్పేసి ఈరోజు నేను డిసైడ్ అయ్యాను. మన వాటర్ ఫాల్ దగ్గరే, ఇది ఎక్కడో కాదు, వాటర్ ఫాల్ దగ్గరే కొంచెం ముందుకు అనమాట, ఒక 3 కిలోమీటర్స్ ముందుకి ఇది కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఇప్పుడైతే ఆపరేషన్స్ లో లేవు. దీని కింద చూసారా ట్రాక్ టైప్ లో ఉన్నాయి, అండ్ ఇంకొకటి థ్రెడ్ టైప్ లో కూడా ఉంది. అదే కిందన వీల్స్ ఉన్నాయి, ఆ వీల్స్ తోనే అది రొటేట్ అయికుంటూ కిందకి వెళ్తుంది, మళ్ళీ సేమ్ అలానే పైకి కూడా వచ్చేస్తుంది. లైక్ అంటే డైరెక్షన్స్ ఏముండో, ఓన్లీ కిందకి పైకి, జస్ట్ ఒక ట్రైన్ లాగా అనమాట. బట్ ట్రైన్ ఏంటంటే ట్రైన్ కి ఇంజన్ ఉంటుంది, దీనికేమో ఇక్కడి నుంచే పుల్ చేస్తారు. ఆ వించ్ హౌస్ ఉంది కదా, అక్కడి నుంచి లోపల ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్ ఇది కిందకి పైకి వెళ్తుంది అనమాట. సో చాలా ఈ ప్లేస్ అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా యూనిక్ ప్లేస్ అనమాట. మనం కూడా మామూలుగా కిందకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు మెట్లతో, కానీ చాలా స్లోప్ ఉంది, మామూలు స్లోప్ లేదు. చూడండి ఎంత స్లోప్ ఉందో, చాలా స్లోప్ అనమాట. ఆల్మోస్ట్ చూడండి ఆ కిందకి ఎంత స్లోప్ ఉందో చూసారా, ఆ కింద వరకు. సో ఈ కిందన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్ కదా ఇది. సో వాటి ఆపరేషన్స్ కోసం వీళ్ళు ఈ ట్రాక్ యూజ్ చేసుకుని ఆ కింద వరకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు యూజ్ చేసింది అయితే దీనికోసం యూజ్ చేశారు. సో చూసారు కదా. ఇంకోటి దీని వెనకాల చూడండి, నేను మీకు ఇందాక చూపించిన సేమ్ మంచుకండ్, ఇందాక చూపించిన డుడుము వాటర్ ఫాల్స్, అక్కడ వాటర్ వస్తుంది కదా, సేమ్ అదే. చూడండి ఎంత లోపలికి, అంటే లైక్ చూస్తుంటేనే ఒక స్నేక్ షేప్ లో ఉంది చూసారా. ఇలా ఒక స్నేక్, నార్మల్ గా స్నేక్ ఎట్లా వెళ్తుందో ఆ షేప్ లో చూడండి ఎంత వాటర్ ఉందో చూడండి అక్కడ. ఆ కింద చూడండి వీల్, పెద్ద వీల్, ఆ వీల్స్ యూస్ చేసుకొని కిందకి అది వెళ్తుంది అనమాట. ఆ కిందికి వెళ్తుంది, మళ్ళీ కింద నుంచి అలా పైకి వచ్చేస్తుంది వన్స్ అయిపోయిన తర్వాత. చుట్టూ చూడండి మౌంటైన్స్. నిజంగా నేను ఈరోజు ఈ ప్లేస్ అనుకోవడం అండ్ నేను డిసైడ్ అవ్వడం, ఈ 2 ప్లేసెస్కి వెళ్దామని నేను డిసైడ్ అవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే ఈ 2 ప్లేసెస్ మీకు చూపించడానికి అయితే. ఇప్పుడు ఆల్రెడీ 2 o'clock అవుతుంది. నేను స్టార్ట్ అయింది 6:30కి స్టార్ట్ అయ్యా. 6:30కి స్టార్ట్ అయితే 9కి వచ్చేసరికి అరకులో ఉన్నాం. కానీ అరకు నుంచి ఇక్కడికి రావడానికి నాకు టైం పట్టింది. మళ్ళీ మధ్యలో బాల్డా కేవ్స్ అక్కడ ఆగాను, అక్కడ నియర్లీ లైక్ 1.5 hour వెయిట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ దీనికోసం. సో ఇదంతా చూసుకుంటూ వచ్చినప్పటికి ఈ టైం అయింది. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అయితే అయ్యింది. ఇప్పటికీ నేను ఇంకా ఫుడ్ కూడా తీసుకోలేదు, జస్ట్ వాటర్తోనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, అసలు ఏం తీసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చిన్న చిన్న విలేజెస్ కదండి, అసలు ఇక్కడ మీకు ప్రాపర్ ఫుడ్ అయితే నిజంగా చెప్తాను దొరకదు. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్గా మీరు వచ్చి చూసి వెళ్ళిపోతానంటే దట్స్ ఓకే ఫైన్. బట్ నాకు రెస్టారెంట్స్ అవి ఇవి అయితే మాత్రం ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఫుడ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా కూడా ఉండదు అనమాట. సో మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ 2 ప్లేసెస్ నచ్చింది అనుకుంటున్నాను. నేను చూస్తాను ఒకసారి కిందకి వెళ్ళి అట్లీస్ట్ ఎక్కడైనా ఒక మ్యాగీ అయినా దొరుకుతుందేమో చూస్తాను. వన్స్ మ్యాగీ అయినా దొరికితే కొంచెం కడుపులో మనకి పడిందంటే మళ్ళీ మనం ఇంటికి స్టార్ట్ అయిపోవచ్చు. సో మళ్ళీ వచ్చిన రూట్లోనే సేమ్ నేనేమనుకుంటున్నానంటే మ్యాక్సిమం మళ్ళీ అరకు మీద నుంచే వెళ్ళిపోదామని అనుకుంటున్నాను.
ఎందుకో అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు అరకు మీద నుంచే. అండ్ ఇంకొకటి ఇక్కడికి రావడానికి నేను రూట్ కూడా చెప్తాను చూడండి. అరకు నుంచి మనం జైపూర్ వెళ్ళే రోడ్, ఆ రోడ్ ఉంది కదా, ఆ రోడ్లోనే మనం ఇంకెక్కడ టర్నింగ్స్ లేవు. ఆ రోడ్లోనే ఆ రోడ్లోనే నియర్లీ లైక్ ఒక 60 కిలోమీటర్స్ వస్తాం. తర్వాత మార్చికొండ విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి మీరు కొంచెం లోపలికి వస్తే, టర్నింగ్ తీసుకొని లోపలికి వస్తే ఇది వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ టర్నింగ్స్ లేదంటే వేరే వేరే రూట్స్ ఏం లేవండి. ఓన్లీ ఒకటే రూట్, ఆ ఒక్క రూట్ లోనే రావడమే. అండ్ ఇంకొకటి, ప్రతి దగ్గర డుడుము వాటర్ ఫాల్స్ బోర్డు ఉంది. అండ్ డుడుము వాటర్ ఫాల్స్ 2 ఉన్నాయి. డుడుము వాటర్ ఫాల్స్, రాణి డుడుము వాటర్ ఫాల్స్, రెండు డిఫరెంట్. అది ఇంకా దగ్గర, రాణి డుడుము వాటర్ ఫాల్ అనేది ఇంకా దగ్గర. ఈ డుడుము వాటర్ ఫాల్స్ అనేది కొంచెం దూరం. మీరు రాణి డుడుముకి వెళ్తే మీరు, నాకు తెలిసి నేను మీకు ఇప్పుడు చూపించిన వ్యూ అయితే మీరు మిస్ అయిపోతారు. అదైతే అంత పెద్ద వాటర్ ఫాల్ అయితే కాదు, ఇది పెద్ద వాటర్ ఫాల్, డుడుము వాటర్ ఫాల్స్. సో ఇది వచ్చేసరికి 83 కిలోమీటర్స్ ఫ్రమ్ వరకు. 1 hour 45 minutes హార్డ్లీ, లేదంటే ఒక 2 hours లో వచ్చేసేయచ్చు. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, బాగాలేదు అనేం లేదు, అక్కడక్కడ కొంచెం ఉన్నాయి. బట్ అరకు ఒడిస్సా తెలిసిందే, ప్రతి దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్స్ తోనే మనకి మెయిన్ ఇష్యూ వస్తుంది. మనం ఒక మంచి స్పీడ్ లో ఉంటాం, సడన్ గా విలేజ్ వస్తుంది, విలేజ్ రాగానే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఇంకా మనం ఎంత స్పీడ్ లో ఉన్నా కామ్ గా ఆగిపోవడమే. సో అదొక్కటే ఇక్కడ ఇష్యూ, అది తప్ప ఇంకే ఇష్యూ లేదండి. హ్యాపీగా మీరు రావచ్చు. డుడుము వాటర్ ఫాల్స్ కూడా నేను మీకు చెప్పాను కదా, మెట్ల మీద నుంచి మీకు కనిపించినంత వరకు, మీరు సేఫ్ గా ఉన్నంత వరకు మాత్రమే వెళ్ళండి. అంతకంటే మీరు రిస్క్ చేసి కిందకి వెళ్ళొద్దు. ఈ లొకేషన్ అయితే అసలే ఏం లేదు, నార్మల్ గా వచ్చేసి సరదాగా కాసేపు ఇట్లాంటి లొకేషన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా, సో ఒకసారి అలా చూసేసి అలా వెళ్ళిపోండి. సో బట్ నేను చెప్తున్నాను కదా, ఒడిస్సా ఖచ్చితంగా నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తా. అప్పుడు వచ్చేటప్పుడు నార్మల్ గా రాను, విత్ 1 week ప్లాన్ చేసుకొని వస్తా. చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం. సో ఒడిస్సాని జల్లెడ పెడదాం, మామూలుగా కాదు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద బ్లాగర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.